నమస్కారం. అక్షరలిపికి స్వాగతం. మార్పు అవసరమేగా రెండో భాగం. మొదట్లో క్రాంతి ఒక 2 నెలలు భరించింది. కానీ తన వల్ల కావడం లేదు. వెళ్ళిపోవడం మంచిది అని అనుకుంది. కానీ తను వెళ్ళిపోతే తన తండ్రి గుండెల మీద కుంపటి అవుతుంది. అయినా తన తండ్రి పరిస్థితి తెలిసి వెళ్ళిపోతే తండ్రి పరువు పోతుంది. చెల్లికి పెళ్లి కాదు. అన్నయ్య ముఖం ఎత్తుకొని తిరగలేకపోతాడు. అందుకే తన సమస్యను తనే పరిష్కరించుకోవాలని అనుకుంది. కానీ తను అనుకున్నది అనుకున్నట్లుగా జరగలేదు. ఒక రాత్రి అత్త ఇంట్లో లేని సమయంలో మల్లిక్ తనని బలవంతంగా అనుభవించాడు. అత్త వచ్చాక అతని తప్పేమీ లేదన్నట్టు, తానే మీద పడినట్టు చెప్పి నమ్మించాడు. దానికి కూడా అత్త తననే తిట్టింది. ఎలాగూ జరిగింది కాబట్టి ఇక ప్రతిరోజు తనకి ఇంకో నరకం మొదలైంది. ప్రొద్దున పనితో అత్త వేసే మొట్టికాయలు తింటూ, పెట్టిన అన్నం తిని పని మనిషి కన్నా హీనంగా చూడబడుతూ, రాత్రి అవ్వగానే మల్లిక్ చేసే ఆకృత్యాలు భరిస్తుంది క్రాంతి. ఓ రోజు బట్టలు విప్పమని అంటాడు. ఇంకో రోజు తన అక్కలా అలంకరించుకోమంటాడు. మరో రోజు తన ఆఫీసులో పనిచేసే స్వీపర్లా ఉండమంటాడు. ఒకరోజు సిగరెట్తో కాలుస్తాడు. ఇంకో రోజు అగరబత్తితో కాలుస్తాడు. మరో రోజు తొడల మధ్య క్యాండిల్ పెట్టి క్యాట్ వాక్ చేస్తూ రమ్మంటాడు. ఇలా బాధలు భరిస్తూ జీవితం గడుపుతూ ఉండగా 2వ సంవత్సరం చివర్లో తనకొక శుభవార్త తెలిసింది. అది తాను తల్లి కాబోతుంది అని. ఈ విషయం తెలిస్తే అయినా భర్త అత్త మారతారని అనుకుని చెప్పింది. వాళ్ళు చాలా సంతోషించారు. అపురూపంగా చూసుకున్నారు. అది చూసిన క్రాంతి చాలా ఆనందించింది. ఇలాగైనా వాళ్ళు మారారు, అది చాలు అని సంతోషపడింది. నెలలు గడిచాయి. పురుడు వచ్చింది. పుట్టిన పాపని చూసుకొని మురిసిపోయింది క్రాంతి. ఈ విషయం తెలిసిన లక్ష్మి హాస్పిటల్కి వచ్చి అంటీ అంటనట్టు, ముట్టి ముట్టనట్లు ముక్తసరిగా మాట్లాడి వెళ్ళిపోయింది. ఇక భర్తకి ఫోన్ చేస్తే ఆఫీస్లో వర్క్ ఉండడం వల్ల రాలేకపోతున్నా అని చెప్పాడు. బారసాల కూడా అలాగే జరిగింది. క్రాంతి భర్త మల్లిక్ ఆఫీస్ క్యాంప్ అని వెళ్ళాడు. అత్త వచ్చి బట్టలు పెట్టించి వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత రమ్మని చెప్పి రాగానే వెళ్ళిపోయింది. ఆమె ప్రవర్తనకు బాధపడిన తన తండ్రి తల్లికి ఏదో సర్ది చెప్పింది క్రాంతి. 2 రోజుల తర్వాత తిరిగి ఆ నరకంలోకి ప్రవేశించింది క్రాంతి మరల. ఒక 2 రోజులు బాగానే చూసుకున్న భర్త అత్త ఆ తర్వాత నుంచి పనులు చేయమని అనడంతో కనీసం బాలింత అని కూడా చూడకుండా, అత్త పని చేయకపోతే తిండేలా వస్తుంది, ఇక్కడ నీ అబ్బ సంపాదించింది ఏం లేదు, నేను వాడు ప్రొద్దున వెళ్తే సాయంత్రం వస్తాం, ఇన్ని రోజులు చేసుకున్నాం, ఇక నువ్వు చేయాలి, నేను ఎలాగూ ముసల్దాన్ని అవుతున్నా, నాకు చేత కాదు అని అనడంతో ఇక విధి లేక లేచి అన్ని పనులు చేయసాగింది క్రాంతి. కనీసం పాపను కూడా చూడదు. అక్కడే ఉన్న పాప ఏడుస్తున్నా పట్టించుకోదు అత్త. భర్త కూడా కనీసం ఎత్తుకోడు. ఎక్కడో వంటింట్లో ఉన్న తనకి పాప ఏడుపు వినిపించి వెళ్తే ఇది ఇప్పుడే ఎడవాలా అంటుంది అత్త. పాపని ఎత్తుకొని పని చేయి, మేము చేసుకోలేదా మా అత్తారింట్లో, మా కూతుర్లు చేసుకోవడం లేదా, పిల్లలను మేము కన్నాం పెంచాం అని అంటూ తల మీద మొట్టికాయలు వేస్తుంది. పచ్చి బాలింత అని కూడా చూడకుండా ఇంట్లో మిగిలిన అన్నం కూరలు పాడైపోయినవి తెల్లారి పెడుతుంది. రాత్రికి చపాతీలు పెడుతుంది. అవి కూడా 2. పాలు తాగే తల్లికి కావాల్సిన బలమైన ఆహారం పెట్టదు. అది కూడా తినకపోతే పాపకు పాలు రావని ఎలాగో మింగుతుంది క్రాంతి. ఒకరోజు ఎప్పట్లా పని చేసుకుంటున్న క్రాంతి మెల్లగా వెనక నుంచి వచ్చిన మల్లిక్ గట్టిగా కౌగిలించుకొని ఎక్కడెక్కడో తడమసాగాడు. వచ్చి 3 నెలలు అయినా ఒక్కసారి కూడా పలకరించని భర్త కౌగిలించుకుంటే తనకి కోపం వచ్చి తోసేసింది. నన్నే తోస్తావా అని అంటూ చెంప మీద కొట్టాడు మల్లిక్. అది చూసిన అత్త పరిగెత్తుకుంటూ వచ్చి, అరే దీనికి ఈ మధ్య పొగరు బాగా ఎక్కువైందిరా అంటూ కొడుకుతో పాటు తాను కూడా 4 దెబ్బలు వేసింది. ఇక ఆ రాత్రి తిండి లేదు. నీరసంతో ఉన్న క్రాంతిని ఓ రాత్రి అతను మళ్ళీ బలవంతంగా ఆక్రమించుకున్నాడు. పాప ఏడుస్తున్నా పట్టించుకోలేదు. 5 నిమిషాలు అయ్యాక తన కోరిక తీర్చుకొని వెళ్ళిపోతూ జేబులో నుండి 2 యాపిల్స్ తీసి ఇచ్చి, తిను జాగ్రత్త అని మెల్లిగా చెప్పి తన రూంలోకి వెళ్ళిపోయాడు. క్రాంతి ఆ 2 యాపిల్స్ గబగబా తిని తన పాపకి పాలు పడుతూ తన భర్త చేసిన పనికి నవ్వాలో ఏడవాలో, తనకి ఈ పరిస్థితి ఇచ్చిన దేవుడిని నిందించాలో అర్థం కాకుండా విరక్తిగా నవ్వుకుంది. తెల్లారినా లేవని కోడల్ని కట్టెతో కొడుతూ, లేలే ఇంతసేపు పడుకోవడానికి ఇదేమైనా నీ బాబుగాడిల్లు అనుకున్నావా అంటూ లేపుతున్న అత్తని చూసి భయపడి గబగబా లేచి పనులు చేయడానికి వంటింట్లోకి వెళ్ళింది క్రాంతి. అత్త భర్త వెళ్ళాక తనకి ఉంచిన అన్నం తింటూ ఆలోచిస్తుంది క్రాంతి. రాత్రి భర్త చేసిన పనితో తనకి అర్థమైంది ఒకటే, తల్లికి భయపడి తనని దూరం పెడుతున్నాడు. తన మాటల వల్లే తనని బాధ పెడుతున్నాడు తప్ప తానంటే అతనికి ఇష్టం అని అర్థమైంది. అయినా తల్లికి భయపడేవాడు, తల్లి మాటలు విని తనని బాధ పెట్టేవాడు ఒక మనిషేనా అని అనుకుంది. ఇంతలో పాప ఏడవడంతో ఈ లోకంలోకి వచ్చి గబగబా తిని పాపని ఎత్తుకొని మళ్ళీ బట్టలు ఉతకడానికి వెళ్ళింది క్రాంతి.
ఇలా రోజు అత్త మొట్టికాయలు, రాత్రిళ్ళు భర్త శారీరక సుఖాన్ని అందిస్తూ అతన్ని భరిస్తూ ఉండగా దాని ఫలితంగా మళ్ళీ గర్భవతి అని తెలిసి అత్త ఈసారి ఖచ్చితంగా కొడుకునే కనాలి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది క్రాంతికి. పురుడు తమకు ఆచారం లేదని మీరే చేయాలని క్రాంతి తల్లిదండ్రులను పిలిచి వాళ్ళకి అప్పగించింది అత్త క్రాంతిని. రెండోసారి మీరే చేసుకోండి వదిన గారు అని అంటున్న క్రాంతి తండ్రిని తన చూపులతోనే ఆపేసింది. మాకు చేసేవాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ, మేమిద్దరం ఆఫీస్కి వెళ్ళిపోతే ఎలా అని దీర్ఘాలు తీస్తూ మాట్లాడేసరికి ఇక తప్పక క్రాంతిని పుట్టింటికి తెచ్చుకున్నారు తల్లిదండ్రులు. క్రాంతి చెల్లి పెళ్ళి కుదిరేలా ఉన్న ఈ సమయంలో ఈ ఆపద వచ్చింది అని అనుకున్నారు. దానికి క్రాంతి చెల్లి, అమ్మ ఎందుకలా మాట్లాడతారు, మన అక్క మనకి బరువా అని అనగానే, అవునమ్మా మన చెల్లి మనకి బరువా, పెళ్ళి ఎప్పుడైనా చేయొచ్చు, వాళ్ళకి ఎలాగో సర్ది చెప్దాం అని అన్న కూడా అనడంతో, సరే బావా మాకేమీ అభ్యంతరం లేదు అన్న మాటలు వినగానే అతన్ని చూసి చెల్లిలోనికి వెళ్ళింది. ఎవరు అన్నట్లుగా చూసింది క్రాంతి తండ్రి వైపు. సారథి అమ్మ, మన వల్లికి కాబోయే భర్త అని చెప్పగానే సారథి, ఓహో వదినగారా నమస్కారం, మీ పేరు వినడమే తప్ప మిమ్మల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అన్నాడు. వాళ్ళ మాటలతో కొంత సేద తీరింది క్రాంతి. నిజమే, తన చెల్లి నిశ్చితార్థం ఉన్నా తనని పంపించలేదు, ఇక ఎలా తెలుస్తుంది తనకి అని అనుకుంది. తమ కూతురు పురుడుకు వచ్చిందని ఇంకో ముహూర్తం పెట్టుకుందామని చెప్పారు సారథి వాళ్ళ అమ్మ నాన్నలకు. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. పురుడు వచ్చింది, మళ్ళీ అమ్మాయే పుట్టింది. ఈ సంగతి తెలిసిన భర్త అత్త ఇద్దరూ రాలేదు. ఇక వాళ్ళు మారరని తెలిసి ఈసారి బారసాల వద్దు అన్నది క్రాంతి. ఆ పాప ఏం పాపం చేసిందే అని చెల్లి మరీ గొడవ చేసి బారసాల చేయించింది పట్టుబట్టి. మరి సరేనని చేయించి ఈసారి కూడా వాళ్ళు రాలేదు. కానీ ఫోన్ చేసి డబ్బు ఈసారి ఇంకా ఎక్కువ తెమ్మని మాత్రం చెప్పారు. అప్పటికి సరేనన్న క్రాంతి ఆ తర్వాత కొన్ని రోజులు తల్లిగారింట్లో ఉండి రెస్ట్ తీసుకొని మళ్ళీ అత్తగారి ఇంటికి బయలుదేరి వెళ్ళింది. ఇద్దరు ఆడపిల్లల్ని తీసుకొని వచ్చిన కోడల్ని చూసి లక్ష్మి మూతి విరిచింది. ఆ తర్వాత ఇంకా క్రాంతికి చాలా ఆంక్షలు విధించింది. వంట ఇంట్లోకి రాకూడదు, తన అనుమతి లేకుండా వంట చేయకూడదు, తనకు తెలియకుండా భర్తతో మాట్లాడకూడదు, కనీసం పిల్లలకి అన్నం కూడా పెట్టుకోకూడదు. మొదటి అమ్మాయికి 5 సంవత్సరాలు నిండాయి. చిన్న పాప ఇంకా పాలు తాగుతూ ఉంది. ఒకరోజు క్రాంతి అత్తగారితో, అత్తయ్య పాపకి 5 ఏళ్ళు నిండాయి, స్కూల్లో జాయిన్ చేయాలి, మంచి రోజు చూసి జాయిన్ చేద్దామా అని అడిగింది. దానికి లక్ష్మి, అదొకటే తక్కువ, ఇప్పుడు దాని చదువుకు వచ్చిన డోకా ఏం లేదు, పర్లేదు నీకు వచ్చింది చెప్పుకో, అయినా రేపు నా మనవరాలు వస్తుంది, దానికి ఒక రూమ్ కావాలి, అది ఇక్కడే ఉండి చదువుకుంటుంది, వెళ్ళి నీ రూమ్ని హాల్లోకి మార్చుకొని ఆ రూమ్ సర్దు అని కసిరింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా ఆడబడుచు కూతురు వస్తుంటే కనీసం తనకి చెప్పరా, కనీసం ఈ ఇంట్లో ఉండే యజమాని భార్య అని కూడా వాళ్ళకి తెలీదా, అంతకాకున్నా కనీసం పని మనిషికైనా వంట చేసే మనిషికైనా ఒకరు ఎక్కువగా వస్తున్నారు, ఎక్కువ వంట చేయాలని చెప్పరా అని అనుకుంది మనసులో క్రాంతి. కానీ పెదవి దాటి ఒక్క మాట కూడా బయటకు రానివ్వలేదు. తెల్లారింది. ఆడబడుచు కూతురు వచ్చింది. ఇంట్లో పనితో పాటు ఆమె బట్టలు, తిండి, మిగతా పనులన్నీ చేయాలి. ఆ అమ్మాయికి ఏజ్ వచ్చింది, కానీ పీరియడ్ వచ్చినప్పుడు ఎలా ఉండాలో, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలియదు. అలా అమ్మాయికి ఏదైనా చెప్పబోతే క్రాంతి ఆ పిల్ల అమ్మమ్మ అంటూ ఏడుపు మొదలుపెట్టేది. దాన్ని చూసిన అత్తగారు కోడల్ని రాచి రంపాన పెట్టడం అలవాటుగా మారింది. ఇవన్నీ చూస్తూ ఉండగానే ఆ పాప 10వ తరగతి అయిపోయింది. కానీ తన కూతుర్లని మాత్రం స్కూల్లో వేయలేకపోయింది క్రాంతి. ఆ అమ్మాయి సెలవుల వల్ల అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. సెలవులు కాబట్టి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి అని డబ్బు పట్టుకొని రా అంటూ అత్త కొట్టి తరిమేసింది క్రాంతిని. భర్త కూడా ఏమీ మాట్లాడలేదు. దాంతో క్రాంతి తిరిగి పుట్టింటికి వచ్చింది. పుట్టింటికి వచ్చిన క్రాంతి తల్లిదండ్రులకి ఏమీ చెప్పలేదు. కానీ చెల్లి వల్లితో వెళ్ళి కొన్ని స్కూళ్ళు తిరిగి చివరికి ఒక స్కూళ్ళు స్టార్ట్ అవుతున్నాయి అనగా ఒక స్కూల్లో జాబ్ వచ్చేలా చూసుకుంది. ప్రతిరోజు వల్లితో పాటు తాను కూడా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళసాగింది. తల్లి తండ్రికి చెప్పింది తనకు జాబ్ వచ్చిన సంగతి. అది తెలియగానే తల్లి తండ్రి ఆశ్చర్యపోయి, నువ్వు ఇక్కడ జాబ్ చేస్తుంటే నిన్ను భర్త ఎలా వచ్చి తీసుకువెళ్తాడు, అతను వచ్చి తీసుకువెళ్తా అంటే వెళ్ళవా అంటూ అడిగారు. అందుకు క్రాంతి చెప్పిన సమాధానం ఏమిటో తెలుసుకోవాలని ఉందా? నాకు కూడా అలాగే ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే 3వ భాగంలో తెలుసుకుందాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటనే యాక్టివేట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.